హైదరాబాద్లో మరో నేపాలీ ముఠా కలకలం రేపింది. ఇటీవల జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే మరో నేపాలీ ముఠా అరాచకం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని జవహర్ నగర్లో కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీకి పాల్పడింది నేపాలీ ముఠా. జవహర్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో కొంతకాలం క్రితం పని మనుషులుగా ఓ నేపాలీ జంట చేరింది. ఇటీవలే మరో మహిళ వారి బంధువుగా పరిచయమై ఇంట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగడంతో ప్రొఫెసర్ దంపతులు అంగీకరించారు. ఈ తరుణంలో రాత్రి బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో 6 వచ్చారు. అనంతరం బర్త్డే కోసం కేక్ కొనిపించారు ప్రొఫెసర్ దంపతులు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేసింది ఆ ముఠా. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి దంపతులను బెదిరించి చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఈ క్రమంలో మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి అంటూ వేడుకున్నారు బాధితులు. దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు ముఠా. దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమంది ఇచ్చి గదిలో బంధించారు. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకుని అన్ని గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం వరకు తేరుకోని దంపతులు మత్తు నుండి తేరుకొని కిటికీ నుంచి అరవడంతో స్థానికులు తలుపులు తెరిచారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను రక్షించారు కాలనీవాసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, పని మనుషుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీలో 7 పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇకపోతే నగరంలో వరుసగా నేపాలీ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. అమాయకులుగా ఇంట్లో పనికి చేరి నమ్మకం ఏర్పడ్డ తర్వాత దోపిడీ చేయడం వీరికి అలవాటుగా మారింది.